హలో అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? క్యాబేజీ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి. ఇలా క్యాబేజీలో ఎగ్స్ వేసుకొని చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా, త్వరగా, క్విక్గా, తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. పెద్ద క్యాబేజీ కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఆనియన్స్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చిని టేస్ట్కి తగ్గట్టు పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, ఆనియన్, కరివేపాకు, జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు కూడా వేసేసి ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకొని 5 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై అవ్వనివ్వాలి. పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం కారం, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి ఉడికాక గుడ్లు కూడా కొట్టి వేసేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా గుడ్లు కూడా ఫ్రై అయ్యాక ఒక 10 మినిట్స్ మంచి ఫ్రై అయిపోయినట్టే, ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి. కీప్ వాచింగ్ రాధికా వ్లాగ్స్.